దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ రోజున దానియేలు యొక్క ప్రార్థన ఎటువంటి గ్రహింపు కలిగి ప్రార్థిస్తున్నాడో మనం కొంచెం జ్ఞానందాం చదువుదాం ఒకసారి దయచేసి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా మహాత్యమం కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. చాలమ్మా, ఒకసారి 2వ వచనంలో కూడా వెళ్తాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. చాలు. దేని వల్ల గ్రహించాడంటే చెప్పండి. ఆయన గ్రంథం వలన గ్రహించాడంటండి. ఎవరు? దానియేలు యొక్క భక్తుడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, మహోన్నతుడువైన మా దేవ, సర్వశక్తి కలిగిన మా ప్రభువ, సర్వాధికారివైన మా తండ్రి, చదవబడిన నీ లేఖనాల్లో నుండి మా అందరికీ తేటకు అర్థమైనట్లు దానియేలుకు వచ్చిన గ్రహింపు ఈ యొక్క 7 రోజులు ఉపవాస ఉద్యమ కొడుకుల్లో నీ బిడ్డలైన మా అందరికీనైనా నీ వాక్యం వినటం వల్ల గ్రహింపుగలిగినట్లు, మేము గ్రహించగలిగినట్లు మా కన్నులు తెరవండినైనా మా అందరికి అర్థమైనట్లు మీరే మా అందరితో మాట్లాడమని. పరిశుద్ధాత్ముడా, మీరే మా అందరితో బోధించండి. మా అందరికి అవసరమైన మాటలు నా నోటి నుంచి నన్ను వాడుకోనైనా. మంచి బోధకుడు అయిన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే గనక దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దానియేలు భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ఆయన ఉపవాస ప్రార్థనలో ఆయనకు ఒక గ్రహింపు వచ్చిందంట. ఇంచుమించుగా 70 సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ యెరూషలేము పాడై. తిరిగి మళ్ళీ బబులోను దేశము నుండి చెరలోండి విడిపించబడి కాలము పూర్తవుతుందని ఇర్మీయా గ్రంథము చదివి గ్రహించాడంటండి. ఎవరు? దానియేలు గారు. ఈ గ్రహించినప్పుడు ఈయనకు అర్థమవుతుంది ఏంటంటే, అయ్యో, చెరలో ఉన్న నా ప్రజలు బబులోను దేశములో శత్రువైన దేవునికి విరోధమైన బిడ్డల చేతిలో చెరలో ఉన్న నా ప్రజలు విడిపించబడే విడుదల పొందే సంవత్సరాలు పూర్తవుతుంది. వీళ్ళు చూస్తే మారలేదు. ఒకవేళ దేవుడికి కోపం వస్తే, ఒకవేళ దేవునికి మళ్ళీ దైవోగ్రత మా ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తే 70 సంవత్సరాలు మళ్ళీ పెంచితే, ఒకవేళ 70 సంవత్సరాలు పూర్తవుతుండగా చెరలోండి విడిపిస్తానని చెప్పిన దేవుడు నా ప్రజలు మార్పు చెందలేదు, నా ప్రజలు మాట వింటలేదు, నా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, నా ప్రజలు ఇంకా పాపంలో ఉన్నారు, ఇంత చెరలో ఉన్నా, ఇంత బాధలో ఉన్నా, ఇన్ని అప్పుల్లో ఉన్నా, ఇన్ని రుణాల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా, నేను ఒక చెరలో ఉన్నానని గ్రహింపు లేకుండా, దేవుడు మాట అంటే లెక్క లేకుండా ఉంటే మళ్ళీ చెరలోకి తీసుకువెళ్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఇశ్రాయేలు అందరి పక్షంగా, దేవుడి బిడ్డలందరి పక్షంగా దానియేలు గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంటండి.
అమ్మ ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి గ్రహింపు వచ్చింది. దానియేలు గారికి గ్రహింపు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చెరలోండి విడిపించబడి 70 సంవత్సరాలు పూర్తవుతుంది. గ్రంథాన్ని బట్టి చదివి నేను గ్రహించానని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా ప్రజల పట్ల కృప చూపించు, మా ప్రజల పట్ల దయ చూపించు, మా ప్రజల పట్ల కనికరం చూపించని, కరుణించు నాయనా, కనికరించు నాయనా. నిజంగా ఎంత సిగ్గు కలిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉండి యెరూషలేము పాడు చేస్తుంటే అలా చూడగలిగాము. ఇది నిజంగా మాకు సిగ్గే, మాకు తగిన సిగ్గు ఇది. మేము నిజంగా నీకు వ్యతిరేకమయ్యాం, నిజంగా నీ నామాన్ని దూషించే వారిగా అయిపోయామని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తున్న వారు ఎవరంటే దానియేలు భక్తుడు. చెరలోండి విడిపించబట్టకు దానియేలు కొంది గ్రహింపు. మన భారతదేశం, ప్రపంచ దేశాలు ఈ రోజున ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచించండి. చెరలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పిన ప్రజలందరూ చెరలో ఉన్నారు. చెరలోండి విడిపించబడాలంటే దేవుని వాక్యాన్ని విని గ్రహించగలిగే మనసు కావాలి. అమ్మ, దానియేలు ఏమిని గ్రహించాడని చెప్పండి? గ్రంథము చదివినప్పుడు గ్రహించాడంట. అబ్బో, చెరలోండి విడిపించబడి రోజులు పూర్తవుతున్నాయి, గ్రహించగలిగాడు. ఈ రోజున మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 4 విధాలు కలిగిన బోధ ఆయన చేశాడండి. చక్కని ఉపమానంగా వారికి బోధించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనందరికీ తెలిసిన మాటే, చాలాసార్లు మనము విన్న మాటే, చాలాసార్లు ఈ ఉపమానం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఈ రోజున కూడా మరొకసారి విందాం. ఆయన సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు జన సమూహం అంతా కూడా సముద్రం దగ్గరికి వచ్చినప్పుడంట యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఉపమాన రీతిగా ఆయన బోధించాడంట. ఆశ్చర్యం కలిగిద్దండి. శిష్యులు అడుగుతారండి, ప్రభువా, నీవు ఉపమానం తప్ప మామూలుగా బోధించవా? ఒక కథ రూపంలో ఉపమానంగా కాక మామూలుగా బోధించవా అని శిష్యులు అడిగితే, మీకు బోధపడుతుంది కానీ అందరికి అది గ్రహించరు, కనుక నేను ఉపమాన రీతిగానే బోధిస్తానని యేసు ప్రభు వారి శిష్యులకి చెప్పారంట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది. 19వ వచనాన్ని చదవండి. విత్తువాను గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ఎవరంట చెప్పండి? త్రోవ పక్క పడిన విత్తనం ఎవరంటే, ఇలా చూడమ్మా, ఎవరంట? వాక్యం వింటాడంట కానీ ఏం చేయడంట చెప్పండి? గ్రహించడు. వీడెవడండి? వీడు త్రోవ పక్కన ఉన్నవాడు. వాక్యాన్ని వింటాడు, ప్రతి ఆదివారం వస్తాడు, వాక్యం వింటాడు, కానీ వీడికి ఏముండదని చెప్పండి? గ్రహింపు ఉండదు అని చెప్తున్నాడు దేవుడు. గ్రహించరు. రాతి నేలను విత్తినవాడు, రాతి నేల మీద విత్తినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వీళ్ళు ఎవరంట చెప్పండి? రాతి నేల మీద విత్తనాలు. ఇందాక చెప్పాను కదా 4 రకాల మనుషులని. యేసు ప్రభు ఉపమానంలో చెప్తున్నాడు. ఒకలంటే ఎవరు చెప్పండి? త్రోవ పక్కబడిన వారంట. ఎవరండి వాళ్ళు? త్రోవ పక్కబడిన విత్తనాలు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? హృదయము
నీ హృదయము సరిగా ఉంటే, నీ హృదయం సరిగా ఉంటే దేవుడు వాక్యం లోపలికి వెళ్ళి ఫలిస్తుంది. త్రోవ పక్కబడిన భూమిలాగా నీ హృదయం ఉంటే అర్థమైందండి, నీకు గ్రహింపు రానే రాదు. అంటే త్రోవ పక్కనంటే అర్థం ఏంటి? దేవుడి సన్నిధికి వస్తాడు కానీ ఇది దారిపోయే వాళ్ళకి బ్రతికితా ఉంటాడు వాడు. కొందరు దేవుడి సన్నిధికి వస్తారండి, దేవుని సన్నిధికి వస్తారు, అందరితో కలిసి దేవుని ఆరాధిస్తారు. నాయన తండ్రి అంటాడండి, ప్రభా నువ్వు నాకు దేవుడు కాకపోతే ఇంకెవరికి దేవుడు అంటాడు పైగా పెద్ద. కానీ వాడు ఎలా ఉంటాడు తెలుసండి? త్రోవ పక్కన వెళ్తూ పోతారు చూడండి, వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళు ఇలాగంటారు చూడండి. ఏమంటారు చెప్పండి? ఇలాగంటారు కదా. వీడు కూడా ఏంటి చెప్పండి? వస్తాడు వెళ్తాడు కానీ వీడికి ఏముండదు చెప్పండి, గ్రహింపు ఉండదు. అంటే అర్థం ఏంటండి? అర్థమైంది. దారి పొడుగున వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగైతే మందిరంలోకి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతారు చూడండి, అటువంటి వ్యక్తులుగానే ఉంటారండి ఎంతకాలం ఉన్నా కానీ. ఎందుకంటే వీళ్ళ ఒంటికి పట్టదండి, వీళ్ళ యొక్క దేహానికి పట్టదు, వీళ్ళ ఆలోచనకి పట్టదు, వీళ్ళ యొక్క తలంపులకి పట్టదు. దేవుడి మాట ఎంత మాత్రం లోపలికి వెళ్ళకుండా పూర్తిగా అడ్డు పట్టుకుంటారు. పూర్తిగా అడ్డు చెయ్యి ఎలా అంటారన్నమాట, అక్కడ దాకానే ఉండు, లోపలికి రాకు. నువ్వు లోపలికి వచ్చావంటే మళ్ళీ జరగవలసింది జరిగిపోతాయి. అంటే త్రోవ పక్కన ఉన్నవాడు ఎవడంటే దేవుని సన్నిధికి వచ్చేవాడే తప్ప దేవుని మాట అంటే లెక్క లేకుండా జీవించేవాడని అర్థం. రాతి నీళ్ళ పడిన వారు ఎవరంటే చెప్పండి అమ్మా, చెప్పండి ఎవరు? చాలా సంతోషంగా దేవుడి మాట వినేస్తారండి. మరి పైపెచ్చండి తెలుసండి, అస్సలే పాస్టర్ గారు ఇవాళ ఎరగదీసేశారండి వాక్యం. ఈ ఎరగదీసేసాడండి, వీడు ఎరగలేదు కానీ ఎరగదీసేసాడు అంటాడు పాస్టర్ గారిని. ఈ పాస్టర్ గారు ఇంకా చూసుకోండి ఏమవుతుంది చెప్పండి. పొడగా గాలుతే పొడగా చూడండి, మా ప్రసంగం అంటే ఏంటి? ఈయన గారు అంత విశ్వాసులు అజ్జి బాబు ఓ మాదిరి మోసగాళ్ళు కాదండి. చాలామంది మోసగాళ్ళు ఉంటారు ఎలా చెప్పండి. పాస్టర్ గారిని మోసం చేసేస్తారండి. ఎంత మోసం అంటే, పాస్టర్ గారు ఇవాళ వాక్యం ఎలా చెప్పారు మీకు తెలుసా అంటే, ఈయన గారికి మొత్తం చెప్పండి, ఇంకెక్కలేనంత ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోతాడు. అజ్జి బాబు ఇవాళ నేను వాక్యం ఇంత బాగా చెప్పానా, ఇంతకీ ఈయన మోసం చేసేస్తున్నాడని ఈ పాస్టర్ గారికి తెలీదు. సంతోషంగా విన్నట్లుగా వ్యాఖ్యానం చేస్తారు. ఇదంతా ఏంటి చెప్పండి? ఇది రాతి నీళ్ళ మీద పడినోడు ఎవడని చెప్పండి? ఏరు లేనోడు. ఏరు లేదు కిందకి, ఏరు కిందకి లేదు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా వెంటనే ఎగిరి వెళ్ళిపోద్ది. నాది ఎండ కాసినా వెంటనే వెళ్ళిపోద్ది. వీడు ఎవడంటే ఏరు లేనివాడు. ఏరు ఉన్నవాడికి చెప్పండి బాధ్యతలు అంటే తెలిస్తే వాడికి గ్రహింపు ఉంటుంది. ఏరు లేని వాడికి బాధ్యతలు ఉండవు, పొగడతలు ఉంటాయి వాడికి. ఏమంటే చెప్పండి, పొగడతలు అంటే అర్థం ఏంటి చెప్పండి? పాస్టర్ గారిని పొగుడుతాడు, అవసరమైతే నిన్ను కూడా పొగుడుతాడండి. అసలే మనల్ని ఎవరైనా పొగిడారంటే ఆ రోజునే మనకు స్టార్ట్ అయిందని అర్థం మాట. ఏంటి చెప్పండి లోపల తెలియకుండా ఈడేదో మొత్తం మీద ఇత్తనం వేసాడు. ఏంటి తెలుసండి? గర్వం. ఎవడన్నా పొగుడుతున్నప్పుడు నువ్వు గర్వపడుతున్నావంటే పతనం స్టార్ట్ అవునట్లు లెక్క. ఎప్పుడు కూడా జాగ్రత్త. దానియేలు భక్తుడు గ్రంథం చదివినప్పుడు గ్రహించాడు. దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతుంది, నా ప్రజలు చెరలో నుండి విడిపించబడే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. ఇప్పటికైనా నా ప్రజల కొరకు నేను కన్నీటితో ప్రార్థన చేస్తే మరొక 70 సంవత్సరాలు దేవుని ఉగ్రతకు పాలవకుండా ఈ 70 సంవత్సరాల్లోనే అందరూ విడుదల పొందాలి తండ్రి. అందరూ కూడా చెరలోంచి విడిపించబడాలి. నువ్వు అన్న మాట ప్రకారంగా, గ్రంథంలో చెప్పిన ప్రకారంగా నీ దైవోగ్రత ఇంకా అణిచివేసి మా ప్రజల పట్ల దయ చూపించు, కృప చూపించని దానియేలు చేసిన ప్రార్థనలో ఉన్న వ్యక్తులు ఈ త్రోవ పక్కన వాడు, ఈ రాతి నీళ్ళ మీద ఉన్న వాడికి రాదిది. అర్థమవుతుందండి?
మూడవదిగా చదివితే కనుక చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ఏంటంటే చెప్పండి, ఐక్య విచారము, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక. ఓరు ఎక్కడ రా బాబు, ఏం జరుగుతుందని చెప్పండి. ఎన్న వాక్యం కూడా అణిచేస్తున్నాయంట. అమ్మా, ఇత్తనములో శక్తి ఉంది, కానీ భూమిలో ఏమి లేదు చెప్పండి, సారము లేదు. అంటే హృదయంలో సారము కలిగినంత భూమి నువ్వు చేసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? దేవుడి వాక్యము విత్తనాలు, దేవుడి వాక్యం అనే విత్తనాలు నీలోకి వస్తున్నాయి, నీ దగ్గరికి పడుతున్నాయి. కానీ హృదయంలో ఏం పెట్టుకున్నా చెప్పండి, ముళ్ళు కంచలు పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నా చెప్పండి, ముళ్ళు కంపలు. హృదయంలో ఏముండాలి చెప్పండి అమ్మ? హృదయం ఎలా ఉండాలి? దున్నబడిన చెప్పండి ముళ్ళు కంచెలు, ఆమె చూడండి, గడ్డి చెత్త చెదారం అంతా కూడా, ప్రభువా ఇవన్నీ తీసేసాను నాయన, నా హృదయం అంతా శుద్ధి చేసుకున్నాను నాయన, నువ్వేం మాట్లాడతావో నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను నాయనని నువ్వు చూస్తే కనుక పడిన విత్తనం వెళ్ళా నీలో ఫలిస్తాం ప్రారంభిస్తాడు. మొదటగా ఇత్తనాలు చల్లేవారు ఏం చేస్తారు చెప్పండి? భూమిని ఏం చేస్తారు చెప్పండి? భూమిని దున్నుతారు, సదును చేస్తారు, అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ కూడా కలుపు మొక్కలు కూడా లేకుండా, ఆమె చూడండి, కలుపు మొక్కలు కూడా లేకుండా, ఏ ముళ్ళు కంచెలు లేకుండా, తుమ్మ చెట్లు లేకుండా, ఏమి లేకుండా మొత్తం దాన్ని అంతటిని ఏం చేస్తారు చెప్పండి? శుభ్రం చేస్తారు. వాక్యం వినే ముందు నీలో ఏమి కావాలని ఇంటిగాడా, ఏమి కావాలని ఇంటిగాడా, నీ గృహం దగ్గర ఏమి కావాలి? రేపు దేవుని వాక్యం వినాలనుకుంటున్నావు అనుకోండి, ఈ రాత్రి నువ్వేం చేయాలి? రేపు ఉదయం దేవుని వాక్యం వినాలనుకుంటే ఈ రాత్రి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రభా, ఇదిగో చాలా ఉన్నాయి నా హృదయంలో, ఇవన్నీ ఉంటే నీ వాక్యం వచ్చి పడినా కానీ వాక్యాన్ని లోపల వెతకనవ్వు, ఆ వాక్యము ఎదగదు, ఆ వాక్యం ఫలించదు కనుక ముళ్ళ కంచెలు తీసివేయమని అడగాలి. విత్తనం పడ్డాయి, ఎక్కడ పడ్డాయి విత్తనాలు? ముళ్ళ కంచెల్లో పడ్డాయి. ఎక్కడ పడ్డాయమ్మా? ముళ్ళ కంచెల్లో పడ్డాయి. నీ హృదయంలో ఎక్కడ ఏ ముళ్ళులు ఉన్నాయో నీకు తెలుసు. నీ హృదయంలో ఏ పగలో కక్షలు పెట్టుకుని దేవుని వాక్యం వింటున్నావు ఈ స్థలానికి వచ్చి. కొందరు ఉంటారండి ఇప్పుడు కూడానండి, దేవుని సన్నిధికి వస్తారు కానీ వారికి అహం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళ మాటే నగ్గాలి, వాళ్ళ ఆలోచనే చెప్పండి, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, వాళ్ళు ఆలోచించిందే జరిగిపోవాలి. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ మైండ్ ఏమైపోతుంది చెప్పండి? అప్సెట్ అయిపోతారు. మొత్తం మైండ్ అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి ఒకసారి? అసలు పని చేయకుండా అయిపోతారు. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, నా ఇష్టం నెరవేరాలి, నా ఇష్టం జరగాలి అన్న వాళ్ళందరూ కూడా ముళ్ళ కంచెలు ఉన్నవారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు హృదయంలో, మన హృదయంలో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఎదుటి వ్యక్తిని దేశించే ముళ్ళు నీలో ఉన్నాయేమో. ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎదుటి వ్యక్తిని క్షమించలేని మనసు నీలో ఉంటే, ముళ్ళ పొదల్లో ఉన్న హృదయం అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఉపవాస ఉద్యమ కొడుకులో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఇంకా ఎవరిని నువ్వు దేశించేవాడిగా ఉన్నావో, ఎవరిని దూషించేవాడిగా ఉన్నావో, ఎవరంటే నీకు ఇంకా శత్రుతనం కలిగి నువ్వు ఉన్నావో, అవన్నీ కూడా నీ హృదయంలో ఉన్న ముళ్ళ కంచెలు. అవి ఉన్నంత వరకు నీవు ఐక్య విచారంతోనే బ్రతుకుతావు తప్ప దేవుని కొరకు సంతోషంగా బ్రతకలేవు, దేవుని కొరకు ఆనందంగా బ్రతకలేవు, నువ్వు ఫలించలేవు, వర్ధిల్లలేవు. గ్రహిస్తున్నావు? ఈ రోజున గ్రహింపు రావాలి. దేవుని సన్నిధికి రాగానే, దేవుని అడగగానే అనుకున్నట్లుగానే అన్నీ జరిగిపోతే, అబ్బా నిజంగా దేవుడు నా పక్షంగా ఉన్నాడండి,
దేవుడు నాతో ఉన్నాడండి అంటాం. దేవుడి సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఏ ఒక్క కార్యం జరుగుతలేదు. దేవుని సన్నిధికి వచ్చాక అన్నీ ఉల్టాగా జరుగుతున్నాయి, అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అనుకున్నది జరుగుతలేదు, అనుకున్న కార్యాలు జరుగుతలేదు. చుట్టూ అందరు చుట్టూ నీ చుట్టూ ఉన్న అందరికీ చక్కగా ఉంది, అందరు చక్కగా ఉన్నారు ఫైనాన్స్గా. నీ బంధువులు కూడా అందరు కూడా ఫైనాన్స్గా చాలా బాగున్నారు. నువ్వు మట్టికి చాలా చెప్పండి చాలా ఇబ్బంది పడుతున్నావు పైసల్లో. చుట్టూన్న వాతావరణం అంతా చూసి నీకేం కలుగుతుందంటే దేవుడి సన్నిధికి వచ్చిన నీవు ఐక్య విచారంతో ఉన్నావేమో. ఐక్య విచారంతో ఉన్నావేంటి? ఎందుకని తెలుసండి, అందరూ చూస్తున్నావే తప్ప దేవుని వాక్యాన్ని గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా విని గ్రహించలేని దానిగా ఉన్నంత వరకు ఐక్య విచారమే. చింతే నీ జీవితంలో చింత. యేసు ప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి? అసలు రేపుడు గురించి నువ్వు చింతించక బిడ్డ, రేపుడు గురించి నువ్వు చింతించవసరం లేదు, నేను ఇస్తాను నీకు. పరలోకపు తండ్రి గారు నీకేం కావాలో పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. చూడండి, ఆ మాట చదివితే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే కనుక 6వ అధ్యాయము 32వ వచనమ్మా, 32వ వచనం, 6వ అధ్యాయం 32వ వచనం చదవండి. కాబట్టి ఇవన్నీ చూసారా, పైన 31వ వచనం చూస్తే కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. ఈ రోజున ఈ ముళ్ళ కంచెల్లో పడుతున్న వాక్యము అంటే ముళ్ళ కంచెలతో ఉన్న హృదయము కలిగిన వ్యక్తికి ఎప్పుడు చూసి నేను చెప్పండట అమ్మ, ఏం చెప్పండి? వచ్చే నెల గ్యాస్ బండ మనకు దొరికిద్ది అంటావా? గ్యాస్ బండ ఇప్పుడు అంటున్నప్పుడు వచ్చింది కదా ఇబ్బంది. అసలు గ్యాస్ బండ లేకపోతే రేపు పొద్దున్న వండుకుంటాకి పొలాలన్నా దొరుకుతాయి అంటావా? అసలు ఆ పొలంలో లేకపోతే వండుకునేది ఎలాగంటావు? ఇదంతా ఎవరికుంటా చెప్పండి, ఎవరికుంటా చెప్పండి? ముళ్ళ పొదలు కలిగిన హృదయం కలిగిన వారికి ఇది అన్నీ ఉంటాయి మాట. ఐక్య విషయాలు అర్థమైందండి. పిల్లలు ఎదుగుతున్నారు. మొన్నంటే ఏదో మామూలుగా ఇప్పుడు వరకు బాగానే వెళ్ళిపోయింది. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన 3 పూటలు పెట్టగలగాలంటే ఎంత కావాలి, బడ్జెట్ ఎంత ఉండాలి, ఏంటి, ఇవన్నీ విచారించేవారు దేవుని వాక్యాన్ని గ్రహించలేని వారు. అంటే పిల్లలకి ఏం పెట్టాలో, పిల్లలకి ఏం పోషించాలో, ఏమి తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, అసలు అందరూ చుట్టూ అందరూ పిల్లలు బాగుంటున్నారు, అందరు మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, మా పిల్లలకి మంచి వస్త్రాలు లేవు, నాకు మంచి బట్టలు లేవు. ఇవన్నీ కూడా ముళ్ళ పొదలు కలిగిన హృదయం కలిగిన వారి యొక్క జీవితం అంటే ఇది. ఇవన్నీ మనకు ఆలోచించవలసిన పని లేదండి. స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు మన దేవుడు. వాటికి ఆహారం దేవుడు ఏ రోజుకి ఆ రోజుకి పెడుతున్నాడండి. స్తోత్రం చెప్పండి. నువ్వు వాటికంటే శ్రేష్ఠుడు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆకాశ పక్షుల కంటే నువ్వు చాలా శ్రేష్ఠుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆకాశ పక్షులకి ఏ రోజుకి ఆ రోజుకి ఎంత ఉంటుందండి దాని పొట్ట. వాటికి ఒకటి తెలిసిందండి. ఏం తెలిసింది చెప్పండి అమ్మ, ఏం తెలిసింది చెప్పండి? పొద్దున్నే లేచి దేవుని స్తుతించడం తెలుసు. సాయంకాలం మళ్ళీ గూటికి వెళ్ళేటప్పుడు ఏం తెలుసు చెప్పండి? ఈ రోజంతా నన్ను కాపాడావు, అరుస్తూ ఉంటాయి, స్తుతిస్తూ ఉంటాయి, ప్రార్థన చేసుకుంటే ప్రభు ఈరోజు మాకు ఆహారం ఇచ్చావు అంటే వాటికి తెలిసింది ఏంటి చెప్పండి? పొద్దున్నే లేచి దేవుని ఆరాధిస్తాయి, స్తుతిస్తాయి, సాయంకాలం మళ్ళీ ఏం చేస్తా చెప్పండి? వాటికి గ్రహింపు ఉంది. నీ గ్రహింపు ఉందా? ఎప్పుడైనా పొద్దున్నే లేవగానే ఈ రోజు నుంచి పడక మించి లేవగలిగిన నీ కృపనైనా నీ సన్నిధినైనా నాకు మరొక దినం ఇచ్చావు నాయనా
అని ఉదయకాలం దేవుని స్తుతిస్తున్నావా? రాత్రులు ఎంతమంది అండి పడకల మీద ఉండి గుండాగిపోయి లెగలేని వారు ఉన్నారు. అవునా కాదా? గ్రహింపు కలగా నీకేమి రావాలి చెప్పండి? గ్రహింపు రావాలి. అర్థమైందంటే కొందరు ఉంటారని పొద్దున్న లెగ్గానే వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు చెప్పండి? ఏంటంటే ఇవాళ ఏం టిఫిన్ చేస్తే బాగుంటుందంట, వీళ్ళకి ఏం వండితే బాగుంటుందంట. కొందరు ఉంటారండి ఏం చెప్పండి, పొద్దున్న లేచి లెగ్గానే చెప్పండి సీప్రెట్ని పోతూ ఉంటారు. పొద్దున్న లేచి లెగ్గానే ఏం చేయాలి చెప్పండి? మోకరించాలి, చేతులు పైకెత్తాలి. ప్రభువా మరొక దినం ఇచ్చే స్తోత్రం నాయన. ఇది కేవలం ఇది నీ వాత్సల్యమే, నా బలము నా ఆరోగ్యం బట్టి కాదు నాయన, కేవలం ఇది నీ కృపనైనా. గ్రహింపుందా? ఉదయకాలం దేవుని స్తుతించగలిగే గ్రహింపు నీకుందా? ఉదయకాలం రోజు దేవుని వాక్యాన్ని చదవగలిగే గ్రహింపు నీకుందా? ఈరోజు లేదు. అందుకే అంటున్నాడు అండి, ఏమంటున్నాడు 32వ వచనంలో చదివితే ఏమంటున్నాడు చెప్పండి? ఏవన్నీ అమ్మ ఎలా చూడండి, రోజు నీ పిల్లలకి నీకు కావాల్సినవన్నీ ఇవన్నీ నీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎవరికి తెలుసు చెప్పండి? పరలోకపు తండ్రికి తెలుసు. అవన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసు అంట. నీకు నాకు ఏం కావాలో, నా కూతురికి ఏం కావాలో చెప్పండి, మీ పిల్లలకి ఏం కావాలో అన్ని పరలోకపు తండ్రికి తెలియను. అసలు వాటిని దేవుడి ఎదుట పెట్టుకో. దేవుని ఎదుట పెట్టవలసిందే తెలుసు. ప్రభువా నీ ఎదుట నా హృదయం సరిగా చెప్పండి సరిగా లేదు, సరిగా లేదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం, గారుడి సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి పేతురు గారు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. చూడండి ఒకసారి 8వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పెను. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఇంకా కొంచెం ముందు చదవమ్మా. నీ హృదయము దేవుని ఎదుట అదిగో ఎన్నో వచనం అమ్మది? 21వ వచనంలో ఉంది చూస్తే కనుక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదని ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూసారా, నీ హృదయం సరిగా లేదు. గారుడి సీమోను ఎలా చూడండి ఒకసారి, చాలా ధనం తెచ్చాడు. పేతురు యోహాను దగ్గరికి ధనం తెచ్చాడు. మీరు చేతులు ఎత్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది చూసారా, మీరు చేయి సాపితే చాలు బాగుపడిపోతున్నారు, స్వస్థ కార్యాలు జరుగుతున్నాయి చూసారా. ఆ వరములన్నీ కూడా నాకు ఇవ్వండి అంటే డబ్బు తెచ్చుకుందామనికి ఏం చేస్తారు చెప్పండి? ధనం తెచ్చి పేతురు దగ్గర పెట్టి ఏమన్నారు చెప్పండి? ఈ వరాలన్నీ నాకు వచ్చినట్లుగా మీ తలలో నా తల మీద మీ చేతులేసి నాకు ఇచ్చేయండి అంటున్నాడండి. పేతురు గారు అంటున్నారు, ఇలా చూడండి, ధనముతో కొనిది కాదురా బాబు, ఇది దేనితో కొనిది కాదు, ధనంతో కొనిది కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ధనాన్ని బట్టి సేవ చేస్తున్నారు. ధనాన్ని బట్టి చాలామంది కూడా దేవుని ఆరాధిస్తున్నారు. నీకు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అన్నీ కలిసి వచ్చి అన్నీ జరిగిపోతూ ఉంటే, అమ్మా బ్యాంకుల్లో డబ్బులు పెరుగుతున్నాయి, బీరువాలో కూడా డబ్బులు రోజు పెరుగుతున్నాయి, తరుగుతలేదు. అబ్బో దేవుని స్తుతించడం ఇంకా ఎంత బాగా స్తుతించో చెప్పండి. దేవుని ఆరాధించేట్లో ఇంకా చెప్పొద్దండి. అమ్మో నేను అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. ఏదో తేడా వచ్చిందో రోజుని, ఉన్నాయన్నీ పోనీయండి. దేని బట్టి దేవుని ఆరాధించావు, దేవుని బట్టి దేవుని సంతోషించి దేవుని స్తుతించావు అన్నీ పోనీ అనుకోండి. ఎలా ఉంది నీ విశ్వాసం? అందుకే దేవుని గ్రంథాన్ని మీరు బాగా వినాలి. అమ్మా అర్థమవుతుందా? సంపాదించుకునే డబ్బు కానీ, మనం కూడగట్టుకునే ఆస్తులు అంతస్తులు కానీ
వాటి వలన నీ హృదయ స్థితి ఉండకూడదు. అవి రోజు దేవుడికి ఇస్తావు, దేవుడు మనకి కావాల్సిన ఇస్తూ ఉంటాడు. ఒకసారి మన దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అంతేనా కదా? లక్షల రూపాయలు ఒకటి చేతిలో ఉన్నాయి, ఆడి చేతిలోనే ఎప్పుడు ఉంటాయని అంటాయి, ఇంకోటి చేతిలోకి వెళ్తూ ఉంటాయి. వెళ్తానేవా? కోట్ల రూపాయలు ఎప్పుడు నా చేతిలో ఉండాలి అనుకుంటాడా? అనుకుంటే ఉంటాయా? ఇంకోటి చేతిలోకి తిరుగుతానే ఉంటాయి. దాని పని అది. ఎప్పుడు నీ దగ్గరికి రావాలో అది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు దేవుణ్ణి బాగా ఆరాధించి, దేవుని స్తుతించి, సంతోషంగా దేవుని ఆరాధించి, అవి రాలినప్పుడు ఆగిపోతే, ఐక్య విచారంతో ఉంటే కనుక నీ హృదయం దేవుని ఎదుటి సరైనది కాదని గ్రహించు. ఈ ఉపవాస దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతాడు. ధనాన్ని బట్ట, మేలుల బట్ట, జరుగుతున్న కార్యాలు బట్ట నీ ఆత్మీయ జీవితము కాదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి తెలుసండి? ఒక గ్రహింపు ఉండాలి. ఎలా ఉండాలి? మంచి నీళ్ళ మీద ఎత్తబడిన విత్తనం వల్లే ఉండాలంట. చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే కనుక, మంచి నేలను విత్తబడిన వాడు, మంచి నీళ్ళ మీద ఎత్తబడిన వారు ఎవరు? వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు అమ్మా ఏం చేస్తాడని చెప్పండి? మంచి నేల. అమ్మ ఎలా చూడండి, హృదయం మంచిగా ఉంటే దేవుడి మాట నీ హృదయంలో ఫలిస్తుంది బిడ్డ. నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట సరిగా ఉందా? మంచి నేల మీద ఎత్తబడిన విత్తనాలంట. దేవుని వాక్యము నీ లోపల విత్తబడాలంటే ఈ రోజున నీ హృదయంలో ఏముండకూడదు చెప్పండి అమ్మా. చెప్పండి ఒకసారి. త్రోవ పక్కన ఎలా ఉంటుంది చెప్పండి? ఆ భూమి ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు ఈ రోడ్డు అంటే వెళ్తున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? త్రోవ పక్కన వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి అమ్మ? పక్కన చెత్త చెదారం అంతా ఉంటుందా ఉండదా? దేవుని సన్నిధికి వచ్చి చెత్త చెదారం అంతా, లోకంలో చెత్త చెదారం అంతా పెట్టుకుని దేవుని వాక్యం అంటే నీకు గ్రహింపు రాదు. త్రోవ పక్కన ఉన్న రోడ్ల మీద ఎత్తబడితే విత్తనాలు వస్తాయా? రాతి నీళ్ళ మీద విత్తన పడితే ఏర్లేదు కనుక అది వస్తుందా? ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చి రాతి హృదయంతో ఉంటాం, రాతి గుండుతో బ్రతుకుతావు, గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నావేంటి? ఎన్ని జరిగితే కొందరికండి, ఎన్ని నష్టాలు జరుగుతాయో, దేవుడు ఎన్ని విధాలుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా ఎన్ని విధాలుగా వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళకి అసలు గ్రహింపు ఉండదండి. వాళ్ళు ఎవరంటే తెలుసండి? రాతి హృదయం కలిగిన వాళ్ళంట. ఎవరంటే వాళ్ళు? రాతి హృదయం. అమ్మా వద్దమ్మా, ఇంకా నీ హృదయంలో ముళ్ళ కంచెలు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద దేశించుకోవద్దు. అసలు ఈ అహం అనేది నువ్వు విడిచిపెట్టేసుకో. ఏం చెప్పండి? అహం అనేది నువ్వు తీసివేసుకోవాలి. ఎవరి మీద కక్షలు పగలుంటే కనుక దేవుడి వాక్యం నీలో వెదగదు, దేవుడి వాక్యం నీలో ఫలించదు. దేవుడి వాక్యం నీలో ఫలించాలంటే ఇతరుల మీద కక్షలు, పగలు, ఒకరు దేశించుకుంటాము, ఇవన్నీ నీలో ఉన్నంత వరకు దేవుని వాక్యం నీలో ఫలించదు. నువ్వు ఫలించవు, నువ్వు వర్ధిల్లవు. దేవుని సన్నిధిలో ఫలించే మొక్కగాని ఉండాలంటే, వర్ధిల్లే మొక్కగాని ఉండాలంటే, ఇదిగో మంచి నేల మీద ఎత్తబడిన వాక్యము. స్తోత్రం చెప్పండి. అది ఎలాగంట? చదవమ్మ ఒకసారి. మంచి నేలను పడిన వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100. అమ్మా నువ్వు చేసిందంత సఫలం అవ్వాలంటే చదవండి ఒకసారి. చదివితే గనక కీర్తనలు 1వ అధ్యాయము చదువుకుంటే గనక మనకు అక్కడ ఒక మాట ఉంటుందండి. దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాని యందు ఆనందించు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం బట్టి ఆనందించేవాడు, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించేవాడు ఎలా ఉంటాడంట? చదవండమ్మా. అతడు నీటి కాలువల, అదిగో అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడు సోలిపోవడం, ఎప్పుడు నిరాశ చెందడు, ఎప్పుడు దిగులు చెందడండి. దేవుని వాక్యాన్ని గ్రహించిన వాడు ఎప్పుడు కూడా ఏనాటికి దిగులు చెందడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇంట్లో ఎన్ని అపాయకరమైన పరిస్థితులు జరిగినా, ఇలా చూడండి, తన జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సోలిపోవడండి, వాడిపోవడండి. ఎప్పుడు కూడా
కాలం పక్కన ఉన్న చెట్టు ఎప్పుడు కూడా చెప్పండి ఆకు వాడక తన కాలమందు, చదువమ్మా, ఆకువాడక తన కాలమందు చూడండి. ఫలమిచ్చు చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఉండును. అతడు అదిగో అతను చేయునుదంతయు సఫలమగును. సఫలమవును. ఎవరంట వీళ్ళు? మంచి నీళ్ళ మీద విత్తబడిన వాక్యము. స్తోత్రం చెప్పండి. నీ హృదయము 7 రోజుల ఉపవాస ఉద్యోగ కొడుకుల్లో చెత్త చెదారం అంతా కూడా తీసివేసుకోవటానికి ఉపవాస ప్రార్థన. ఆమేన్. నీ రాతి గుండు పగలగొట్టుటకి, పశ్చాత్తాపం కలిగించుటకి ఈ ఉపవాస ఉద్యోగ కొడుకులు. నీలో ఉన్న ముళ్ళ కంచులు, పగలు, ప్రతీకారాలన్నీ తీసివేసుకోవటానికి ఉపవాస ప్రార్థనలు అని గ్రహించిన వారు తప్పకుండా సఫలులవుతారు, తప్పకుండా ఫలించేవారు అవుతారు, తప్పకుండా వర్ధిల్లేవారు అవుతారు. గ్రహించగలిగిన వారు ఈ ఉపవాస ప్రార్థన 7 రోజుల ఉపవాస ప్రార్థనలు తప్పకుండా వారు సఫలులవుతారు, వాళ్ళు ఫలిస్తారంట. ఇంకా చదవమ్మా. వాళ్ళు చేసినదంతయు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరవదంతలుగాను, అబ్బబ్బబ్బ, నూరంతలుగాను, అరవదంతలుగాను, ఒకడు ముప్పదంతలుగాను ఫలిస్తాడు. దేవునికి స్తోత్ర. అమ్మ, అర్థమవుతుందా? దేవుడి వాక్యము నీ హృదయంలోకి వచ్చి ఏమవ్వాలి చెప్పండి? అది ఫలించాలి. వాక్యం అనే విత్తనం హృదయంలో లోపలికి వెళ్ళి నాటపడాలి. దేవుని మాట నాటుకోవాలి లోపల. దేవుని మాట లోపలికి వచ్చి అలా నాటుకుపోవాలి. విత్తనాలు జల్లగానే అమ్మ 4 రోజులు 5 రోజులు చూడగానే మొక్కలు వస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మొక్కలు వస్తే ఎలా ఉంటుంది? అరే రే 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 అమ్మా రామ్మా, అమ్మయ్య రా, అరే రారా రారా, ఇగోరా విత్తనాలు జల్లండి రా, వెళ్ళి వచ్చేసి నీళ్ళ మొక్కలని. ఎంత సంతోషం వచ్చా చెప్పు ఒకసారి. విత్తనాలు జల్లినోడికి చెప్పండి ఏంటమ్మా. అలాగే దేవుడి మాట వినగానే నువ్వు ఫలిస్తే పరలోకపు తండ్రి ఆనందించడా, సంతోషించడా? ఎంతకాలమైంది దేవుని నమ్ముకుని, ఎంతకాలమైంది దేవుని సన్నిధికి వచ్చి, ఇంకా త్రోవ పక్కన ఉన్నట్టు చెత్త చెదారంతో నీ హృదయం పెట్టుకున్నావేమో. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు అంటున్నాడు ఆ చెత్త అంతా 7 రోజుల్లో క్లీన్ అయిపోవాలి. ఆమేన్, ఆమేన్. నీ హృదయం ఇంకా రెండో దానికి స్థానం ఉండకూడదు. దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాడు. గ్రహించగలిగిన వారు సరి చేసుకుందరు గాక. గ్రహించిన వారు సరి చేసుకుంటారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోకి వెళ్తాం. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుంటే గనక చదవండి. మొదటి సంవత్సరం అంతా చూసారా? ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినది. పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథం వలన గ్రహించి తిని. దేని వల్ల గ్రహించాడమ్మా? అమ్మా, దేవుడికి ప్రియమైన బిడ్డ అయిపోయాడంటే ఎవరండి? దానియేలు. బబులోను దేశములో రాజులను చెప్పండి, దానియేలంటి దేవుడి ప్రపంచంలో ఎవరు లేరని చెప్పండి. రాజులే దేవుణ్ణి గ్రహించగలిగినంతగా భక్తి చేశాడని స్తోత్రం చెప్పండి. రాజులు, అధికారులు దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలంత గొప్ప దేవుడు, దానియేలంత జీవం కలిగిన దేవుడు, ఇంత సమర్థుడు, ఇంత గొప్ప దేవుడు, సింహాల నోళ్ళు ముంచిన దానియేలు దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నుంచి రక్షించిన దేవుడు, అగ్నిలో పడవేటకు వెళ్ళిన వారు చచ్చిపోయారంటండి, బూడిదైపోయారంట. అగ్నిలో పడిన వారు మట్టి గంటండి తిరుగుతున్నారంటండి. అబ్బా, వాళ్ళు ఏం బ్రతికారండి దేవుని కొరకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు దేవుడి కొరకు అలా బ్రతికేవారు కావాలంటే వాక్యం గ్రహించిన వారు మాత్రమే బ్రతకగలిగేవారు. ఎవరు గ్రహించగలుగుతారు? వాళ్ళు వాక్యాన్ని గ్రహించిన వారు మాత్రమే దేశ రాజులను, అధికారులు దేవుని కొరకు సంపాదించగలిగినట్లుగా బ్రతికేవారు కావాలి దేవుడికి. ఆమేన్.
ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చదవండి 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. చూసాడు, మనస్సు నిబ్బరం చేసుకుంటున్నాడు అంటే ఏం చేసుకున్నాడు చెప్పండి అమ్మ, ఏం చేసుకున్నాడు చెప్పండి. ఎందుకో తెలియదండి, మొదటి నుంచి స్టార్ట్ అయిందండి మనసు 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 అని. ఈ మనసు చెప్పండి ఒక గంటకి ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు. నీ మనసు దేవునికి ఇవ్వగలిగితే అమ్మ చూడండి, మనసు పూర్వకంగా నీవు దేవునికి ప్రార్థన చేయగలిగితే, నీ మనసును నిలుపుకోగలిగితే, నీ మనసును నిబ్బరం చేసుకోగలిగితే తప్పకుండా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అర్థమైందండి? దేవుడు ఆలకిస్తాడు. ఒక గొప్ప దైవజనుడు అండి, సిద్ధాంతాన్ని అంటండి, ఇసుక తిప్పల మీదకి వెళ్ళంట ప్రార్థన చేసుకుంటాడు ఒక దైవజనుడు అంటండి. ప్రార్థన చేసుకుంటుండగంట బుస్సలు వినపడుతున్నాయంటండి. ఏంటి చెప్పండి, ఒక సర్పం బుస్సలు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పండి, దెబ్బకి మళ్ళీ అక్కడ చెప్పండి అయ్యాక చుట్టుపక్కల ఉండ మొత్తం పారిపోతా ఉంది. కళ్ళు ఇలా తెరిచినట్టు ఇలా చూసేటప్పటికంట మొక్క మీద కంట వస్తుందంట. అది మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అంటండి ఆ దైవజనుడు. మనసుని ఏం చేసుకున్నాడు చెప్పండి, నిబ్బరం చేసుకున్నాడు. ప్రభువా, ఈ బుసలు కొడుతున్న దాన్ని సృష్టించినోడు నువ్వు నాయన. ఏంటిది బుసలు కొడుతుందంటే, అంటే నా ప్రార్థన నీ సన్నిధికి వస్తుంది, ఆ ప్రార్థన నీ సన్నిధికి రాకుండా ఇది అడ్డుపడుతుంది. దానియేలు ప్రార్థన దైవ సన్నిధికి వెళ్తుండగా, పరలోకానికి వెళ్తుండగా దైవ సన్నిధికి వెళ్ళకుండా అడ్డుపడ్డాడంటండి అపవాది. అలాగే నువ్వు చాలాసార్లు మనసును నిబ్బరం చేసుకుని ప్రార్థన చేయలేకపోతున్నావు. ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తామండి, అరగంట దాటితే ఏం చేస్తా చెప్పండి, మోకాల మీద అటు తిరుగుతా విటు తిరుగుతా కూర్చుంటాం, లేస్తా అయ్యి బాబు చాలా చెప్పు చేశాను మనసులో అనుకుంటాం. అసలు నేను చేసిన ప్రార్థనకి ఎవరు చేశారనుకుంటా, ఫీల్ అయిపోతామంట. గంట చేసామనుకోండి ఏమంటా చెప్పండి, అజ్జి బాబాయ్ నీ మనసు ఏమైపోతుంటో చెప్పండి, నిలకడగా ఉండదు. మనసు నిబ్బరం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుడు మొక్కాల మించి లేగలేదంట. అదే చెప్పండి, తలకే ముడుసుకుని వెళ్ళిపోయిందంట. మనసు నిబ్బరం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడికో ఎందుకు, ఇప్పుడు మన మధ్యకి అంతమంది తేలొత్తే చాలండి. ఇప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారు. ఒక జర్రొత్తే చాలు, జరిపిలు వస్తే చాలండి. ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు. ఇక పాము వస్తే ఇంకెలవట చెప్పండి. పామును చేసినోడు నువ్వు ప్రభువా, ఇది నా దగ్గరికి వస్తుంది, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ప్రార్థనలు ఉంటాను, దాన్ని ఎలగొడతావు ప్రభువా అన్న వాళ్ళు ఎంతమంది అంటారు ఇక్కడ చెప్పండి. మనసు ఏంటి చెప్పండి, మన మనసు ఏదన్నా వచ్చినా మనసు నిబ్బరం చేసుకోలే. సమస్తాన్ని కలగజేసిన వాడు అయిన స్తోత్రం చెప్పండి. కనుక ఈ రోజున మనం ఎలా ఉండాలంటే చెప్పండి, కనుక ఈ రోజున దానియేలు భక్తుడు గ్రహించగలిగిన గ్రహింపు ఈ రోజు నీకు కావాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ ఇంకా ముందుకు చదవమండి. దానియేలు గ్రంథం చదవండి. నేను నా దేవుడైన యెహోవా 7 వచనం చదవండి అమ్మా. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసిన వారు. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. అది గ్రహిస్తున్నాడండి ఎవరు, దానియేలు గారు. సకల దేశాలకి మేము చెరలోకి వెళ్ళిపోవటానికి కారణం మేము చేసిన తిరుగుబాటు అయ్యా. ఎప్పుడన్నా నీకు వచ్చిన అపాయాలు, నీకు వచ్చిన నష్టాలు అది నీ వలన వచ్చిందని ఎప్పుడన్నా అన్నావా?
దేవుడు ఎంత కష్టం పెట్టాడండి. దేవుడు ఎంత కష్టాలు పెట్టాడండి అంటావు తప్ప నీకు నిజంగా గ్రహింతే కనుక ఏముండాలి చెప్పండి? దానియేలు గ్రహింపు నీకు రావాలి. మేము నలుదిశలకు చెరలోకి వెళ్ళిపోటానికి మేము చేసిన పాపాలని దానియేలు గ్రహించగలుగుతున్నాడు. చదవండి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. అవును, మేము సిగ్గుపడవలసిన వారు. ఎందుకంటే మేము చేసిన తప్పులకి, మేము చేసిన పాపాలకి, మేము చేసిన తిరుగుబాటుకి అని దానియేలు గ్రహించగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రతి తప్పులకి ఇది సిగ్గు కలిగే పరిస్థితి నీ జీవితంలో వస్తుందంటే, అవును, నీ పిల్లలు నీకు సిగ్గు తీసుకొచ్చే పనులు చేస్తున్నారా? నీ జీవితాల్లో మనుషులు ఎదుట, అనేకులు ఎదుట సిగ్గుపడే బ్రతుకుతున్నామంటే కారణం ఏంటి తెలుసండి? మనం చేసిన పాపాలు, మనం దేవుడికి చెప్పండి, దేవుడి మీద తిరుగుబాటు చేసిన ఆ తప్పులే, దేవుని బాధ పెట్టిన విధానమే. ఇంకా చదివితే కనుక చదవండి ఒకసారి 12వ వచనం చదవండి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. చూసారు, ఇంత కీడు రావటాకేంటి? ఇర్మీయా భక్తుడు ఎన్నోసార్లు చెప్పాడండి. చెప్పడం లేదండి, దేవుడి మాటలు లెక్క పెట్టలేదండి ఇశ్రాయేలు ప్రజలు. యోధా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాటలు లక్ష్య పెట్టలేదు, దేవుడి మాట తిరుగుబాటు చేశారు. కనుక మా దేశ నాయకులు కూడా, అధికారులు కూడా ఎంతగానో నీ మీద తిరుగుబాటు చేశారు. దానివల్ల ఈ కీడు వచ్చింది అని గ్రహిస్తున్నాడండి. ఎవరు? దానియేలు. దానియేలు ప్రార్థన ఈ రోజున చాలా అవసరము. చూస్తే కనుక 14వ వచనము 16వ వచనం చదువుతాం. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి. చూసారా ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. చక్కగా అండర్లైన్ చేసుకోండి. చదవరా. యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగించమని. దేవుని కోపము, దేవుని యొక్క రౌద్రము ఎందుకు వచ్చింది తెలుసండి? ఆనాడు ప్రజలు తిరుగుబాటు వలన, ఆనాడు ప్రజలు దేవుడి మాట వినలేదండి, దేవుడు చెప్పింది చేయలేదండి, దేవుడు వద్దన్నదే చేశారు, దేవుడికి వ్యతిరేకమైన వాటిని చేశారు. గ్రహించగలిగాడండి ఎవరు? దానియేలు. ఇంకా లాస్ట్కి మనం చూస్తే కనుక చూడండి, ఒకసారి చూస్తే కనుక 18వ వచనము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి. ఈ గ్రహింపు రావాలి ఈ రోజున మన ప్రార్థన జీవితంలో. మన స్వనీతి ద్వారా మనం ప్రార్థన చేయటానికి ఇక్కడికి మనం ఎవరు రాలేదండి. అమ్మా, నీ నీతిని బట్టి ఇక్కడ మనం రాలేదు. మన నీతిని బట్టి ఎవరు కూడా దేవుడి సన్నిధికి రాలేమండి. మనం దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామంటే గొప్ప కనికరం మన మీద ఉంది. దేవుడి కనికరం. స్తోత్రం చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థనలు ఇంతమంది ఇక్కడికి రాగలిగారంటే దేవుడు కనికరించాడు కనుక నువ్వు రాగలిగావు. చదవడా. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. అబ్బబ్బబ్బా, ఏమి గ్రహింపు కలిగిన ప్రార్థన అండి. ఈ రోజున మనకు చాలా అవసరం అండి. ఎంత అద్భుతమైన ప్రార్థన అంశాలు ఉన్నాయండి ఇక్కడ చూస్తే కనుక. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన పట్టణం మీదకి వచ్చిన నాశనం నుండి తప్పించు నాయన. కన్నులు తెరిచి ఒకసారి చూడు నాయన. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. నిజంగా దృష్టించుము, ఒకసారి కనికరించము. నాశనం అయిపోతున్న మా పట్టణాలను కాపాడండి. మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల కోసం ప్రతిరోజున కొంతసేపు ప్రార్థన చేస్తున్నాం మొత్తం. అవునా కాదండి? ఎస్. మన ప్రార్థనా జీవితము మన మట్టికి మాత్రం కాదు, దేశంలో ప్రజలందరి కొరకు ప్రార్థన చేయగలిగిన ఆ ప్రార్థన నీలోకి వస్తేనేది దేవుని యొక్క ఆత్మ విజ్ఞాపన అవుతుంది. అది నాతో నీ సొంత ప్రార్థనలు అవుతాయి.
విజ్ఞాపన అంటే అర్థం ఏంటి తెలుసా? దేశం కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకా చదివితే కనుక 20 వచనాలు చదవమ్మా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. దయచేసి 19 వచనం కంట్రోల్ అయిపోమ్మా. కంట్రోల్. ప్రభువా ప్రభువా ఆలకింపుము. ఆలకింపుము. ప్రభువా ప్రభువా క్షమింపుము. క్షమించుము. ప్రభువా ప్రభువా ఆలస్యము చేయక ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడిన నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. అబ్బబ్బబ్బా అమ్మ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనం అందరం, ఈ ఉపవాస ప్రార్థనలు వచ్చిన మనం అందరం కూడా ఎవరో కొన్ని అవసరాలు బట్టి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే తప్ప పక్కన ఉన్న వాళ్ళ కోసము, ఈదులో ఉన్న వాళ్ళ కోసము, గ్రామంలో ఉన్న వాళ్ళ కోసము, దేశంలో ఉన్న వారి కోసము నేను నడుము కట్టుకుని 7 రోజులు ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారా? దానియేలు ఏంటండి, తన భవిష్యత్తు కోసం చేసుకోవట్లేదు, తన ఇంటి వారి కోసం చేసుకోవట్లేదు, తన జీవితం కోసం చేసుకోవట్లేదు, తన ప్రజలందరి కొరకు, తన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన దేశ ప్రజల్ని దృష్టించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ గ్రహింపు కలిగిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేదండి ఇది. హల్లెలూయా. ఈరోజు నీ గ్రహింపు కలిగి మనం ప్రార్థన చేయాలి. చదవండి అమ్మిక. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేస్తూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనము యొక్క పాపములను ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. ఇది నిజమైన ప్రార్థన జీవితము, నిజమైన విజ్ఞాపన. అమ్మా, ఈ ఉపవాస ఉద్యమ కొడుకుల్లో నువ్వు చేయవలసిన ప్రార్థన చెప్పండి అమ్మా. మన దేశంలో ఉన్న ప్రజలందరి పాపాలు నా పాపాలుగా నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా దేశాన్ని నాశనం చేయకున్నాయన, నా దేశాన్ని దృష్టించునాయన, నా దేశ ప్రజలను దృష్టించునాయన, మా నాయకులందరి పాపాలు నా పాపంగా ఒప్పుకుంటున్నాను అన్నవారు లేచి ప్రార్థన చేసిన వారు ఈ రోజున ఎవరున్నారండి? ఎక్కడ కనపడుతున్నారు? ఇది గ్రహింపు కలిగిన వాడికి, వాక్యాన్ని గ్రహించిన వాడికి మాత్రమే ప్రార్థన వస్తుందండి. అసలు నీ పాపాలు ఒప్పుకుంటమే నీకు చేత కాదు. ఇతరుల పాపాలు నువ్వెప్పుడు నీ మీద వేసుకుంటావు. అసలు ఇతర పాపాలు నీ మీద వేసుకోగలిగినంత ప్రార్థన నీకుంటే అట్లే అసలు ఒక్కరిని దేశించుకునే పని నీలో ఎన్నడూ ఉండదు. నీ హృదయంలో ఒక్కరి మీద కనీసం పగా ప్రతీకారం కలిగిన మనసే నీ హృదయంలో ఉండదు. ఎందుకంటే అందరి పాపాలు నీ మీద వేసుకుని ప్రార్థన చేసే మనసు నువ్వుకుంటే ఇంకెవరిని దేశంతా చెప్పు, ఎవరిని బాధ పెడుతుంది? ఇది చాలా అద్భుతమైన ప్రార్థన. ఓకేనా, నేను ముగిస్తున్నాను. గ్రంథాలు చదివిన దాన్ని బట్టి ఆ రోజుల్లో ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదివి 70 సంవత్సరాలు చెరలో ఉన్న నా ప్రజలు విడిపించబోతున్నా ప్రభువా, నేను గ్రహించాను. అందరూ దయచేసి లేచి నిలబడండి. మన భారతదేశము సాతాను చెరలోండి విడిపించబడాలి. మన భారతదేశ ప్రజలందరూ కూడా 28 రాష్ట్రాల్లో ఉన్న మన ప్రజలందరూ కూడా దేవుడి చెరలోండి విడిపించబడినట్లు 7 రోజులు ఉపవాస ప్రార్థనలో గ్రహింపు కలిగిన ప్రార్థన చెయ్యాలని దేవుడు దానియేలు ప్రార్థన మనం చేద్దాం ఈరోజు. స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎవరికో అందరూ కూడా ప్రార్థన చేయండి దయచేసి. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. అందరం ఎలాగున్న వాళ్ళకి పర్లేదు చక్కగా మోకండి, అంటే కొంచెం మీ కాళ్ళు ఫ్రీ అవుతాయి.